అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కొండాపూర్లో కూల్చివేతలు మొదలయ్యాయి. తెల్లవారుజామునే రంగంలోకి బుల్డోజర్లు దిగాయి. రోడ్డు పక్కన ఉన్న అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళను కూడా తొలగించడం జరిగింది. కూల్చివేతలను పర్యవేక్షించింది జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు. కనీస సమాచారం ఇవ్వలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం ఒక ప్రేయర్ నోటీస్ కూడా ఇవ్వలేదన్న విషయం కూడా విజువల్స్ లో చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి షాపులను కూడా వాళ్ళందరూ కూడా ముందల రోజు ఎప్పట్లానే షాపులు క్లోజ్ చేశారు. నెక్స్ట్ డే వచ్చి వాళ్ళ షాపులను ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తారో వాటిని కస్టమర్లకు అమ్ముకోవచ్చు భావించారు. కానీ వాళ్ళు నిద్రపోతున్న వేళల్లో కూడా ఈ విధంగా వాళ్ళ షాపుల్ని కూలుస్తారని వాళ్ళు ఏ మాత్రం కూడా ఊహించలేదు. మనం చూస్తూ ఉన్న మొత్తం కూడా వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వకపోవడంతో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం ఆ షాపుల్లోనే ఉంది. ఇక షాపులను ఖాళీ చేయకముందే కూల్చివేయటం పైన అయితే తీవ్రంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా కూడా కనీసం వాళ్ళకి ఒక మాట చెప్పకుండా ఏమీ చెప్పకుండా ఈ విధంగా షాపుల్ని వాళ్ళకి జీవనాధారమైనటువంటి చిన్న చిన్న షాపులు పెట్టుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారి మీద ఈ విధమైన ప్రతాపం చూపడం, కనీసం వాళ్ళకి ఒక మాట కూడా చెప్పకుండా ఈ రకంగా కూడా కూల్చివేయడంతో కూడా తీవ్ర షాక్ కి గురయ్యారు. వాళ్ళు షాక్ కి గురవటమే కాదు, నెక్స్ట్ అసలు వాళ్ళ జీవనాధారం ఏంటి అని కూడా ఒక తీవ్ర ఆవేదనలో ఉన్నారు. దీని మీద అయితే విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. వెల్కమ్ టు హిట్ షూటింగ్. నేను సార్ ప్రస్తుతం నేనైతే కొండాపూర్ ఒక కానామెట్ దగ్గర అయితే నేను ఉన్నాను. ప్రస్తుతం పొద్దున్నే 6:30-7 గంటల ప్రాంతంలో జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం ఇంటిమేషన్ లేకుండా అన్నీ కూడా రోడ్డు పక్కన అన్నీ కూడా షాపులు అన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. ఒకసారి మనం చూసుకోవచ్చు, బట్టల షాపు అసలు ఓనర్స్కి ఎవరికి కూడా ఇంటిమేషన్ లేకుండా మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. లోపల మొత్తం కూడా సరుకు ఉంది. బట్టలు, కొత్త బట్టలు కూడా ఇంకా అక్కడే కనిపిస్తూ ఉండే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు. పొద్దున్నే 6:30-7 ప్రాంతంలో ఇంకా షాపులు తెరవని పరిస్థితుల్లో వచ్చి నేరుగా కూల్చివేసి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు. షాప్కు సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడే అసలు వాళ్ళకి ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చారా, లేదంటే ఇంటిమేషన్ ఇచ్చారా, లేదంటే ముందే హెచ్చరించడం జరిగిందా, తీసేయండి షాపులు, రోడ్డు అడ్డంగా ఉంది జిహెచ్ఎంసీ అధికారులు ఏమన్నా చెప్పడం జరిగిందా, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పక్కనే ఉన్నారు ये विदाउट परमिशन का ये आके तोड़ दिया ना एजेंसी। पहले हमारा सामने था एक शॉप, वहाँ पे से हाइड्रा हो गया, वहाँ पे भी परमिशन नहीं है हमको, यहाँ पे भी मॉर्निंग में परमिशन नहीं है। सर 7 नंबर आपको पंचर शॉप वाले का कॉल आया, भाई जरा शॉप तोड़ा, बोले मैं सो रहा हूँ सब बोले सर। वहाँ पे मैंने सो रहा था अंदर शॉप में, आके डायरेक्ट तोड़ दिया। उन्होंने परेशान होकर बाहर निकला धूप में से। तो ये भी हमारा ये इतना बड़ा लॉस होगा ना, अब ये कौन देगा, रेवंत रेड्डी ना देगा, कौन देगा, ये कौन सा गवर्नमेंट है, कौन से गवर्नमेंट में ये काम हो रहा है ना। तो यहाँ पे हमको पहले लेटर आता था, ये आपका जीएचएमसी में है वो है बोली, हमको लेटर नहीं आया, कुछ नहीं। ओनर को भी लेटर नहीं आया, ओनर बता रहे मेरे पास लेटर नहीं आया, कुछ नहीं आया। ऑलरेडी जीएचएमसी ऑफिस में जाके कंप्लेंट भी दी है। तो उन्होंने बोले कौन आया आपके पास ऑफिसर बोलने के लिए, टूट रहा है कर रहा है बोल के बोले उन्होंने, जो आएगा जब बोलो बोल के बोले, नहीं आया। ప్రస్తుతం చూస్తున్నాము ఈ పరిస్థితి అయితే మొత్తం కూడా బండ్లన్నీ కూడా పాడైపోయినాయి. అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మొత్తం కూడా బైకులు బయట తీసుకుంటూ ఉంటాం. మొత్తం కూడా నష్టం జరిగింది. ఇప్పుడు ఎవరు కడతారు, రేవంత్ రెడ్డి గారు కడతారా, ఇంకెవరన్నా జిహెచ్ఎంసీ అధికారులు కడతారా ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, బైకులు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. మొత్తం కూడా రాళ్ళు అన్నీ కూడా పడి మొత్తం కూడా ఇరిగిపోయిన పరిస్థితి. మొత్తం కూడా ఇక్కడ మొత్తం జిహెచ్ఎంసీ అధికారులు పొద్దున్న ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చి కూల్చేశారు. అంటే పొద్దున అక్కడ పంచర్ షాప్ ఒకటి ఉంటుంది, ఆ పంచర్ షాప్ ఫోన్ చేసి ఇంటిమేట్ చేస్తే మేము వెంటనే హుటాహుట్న బయలుదేరి రావడంతో మొత్తం కూడా ఈ పరిస్థితిలో ఉంది. అసలు దీనికి సంబంధించిన అధికారులు ఎవరు, కూల్చివేసిన అధికారులు ఎవరు, జిహెచ్ఎంసీ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా నో రిప్లై. ఏం చేయాలి? ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం బైక్ ట్యాంక్తో సహా మొత్తం సొట్టబడిపోయిన పరిస్థితి. అసలు ఇంత నష్టం జరిగింది. ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? అసలు ఇంటిమేషన్ ఇచ్చింటే ఇవన్నీ కూడా మేము తీసేసుకుని ఉంటాం కదా. అసలు ఇంటిమేషన్ లేకుండా, ఏమీ లేకుండా అసలు ఇంత నష్టం జరిగింది. ఇప్పుడు
ఇప్పుడు మేమేదో పుట్టుబడి కోసం కష్టపడేటోళ్ళం. రోజు ఎంత వస్తుందో అంతా తీసుకొని మేము ఇంటికి జీవనాధారం కొనసాగించే ఇప్పుడు ఎవరు ఈ కష్టానికి ఫలితం ఎవరు ఇస్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతాం. నమస్తే.